హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉగాది స్పెషల్గా అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. చాలా బాగుంటుంది. స్వీట్ షాప్ స్టైల్లో ఇంటి దగ్గరే ఈ ఉగాది స్పెషల్గా ఈ స్వీట్ని ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. మీ ఇంట్లో వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. దానికోసం నేను ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నాను. ఒక పాన్ పెట్టుకొని దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నాను. నెయ్యిని వేసుకున్న తర్వాత ఏదైనా మెజరింగ్ కప్పు లేదా ఒక చిన్న బౌల్తో తీసుకోండి. నేను ఇక్కడ ఒక చిన్న కప్పుతో 1 కప్పు వరకు సూజీ రవ్వ తీసుకున్నాను. దీన్నే బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అని కూడా అంటారండి. ఈ సూజీ రవ్వని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అలాంటి కప్పు, చిన్న కప్పు ఉంటుంది కదండి, 1/2 కప్ వచ్చేలాగా డ్రై కోకోనట్ పౌడర్ని కూడా వేసుకొని రెండింటిని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని దాంట్లోకి మనం సూజీ రవ్వ ఏ కప్తో తీసుకున్నామో సేమ్ అదే కప్తో 3 కప్పుల వరకు పాలనైతే వేసుకుంటున్నాను. ఇక్కడ చిక్కటి పాలు వేసుకుంటే స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. 3 కప్పుల పాలు కాస్త 2.5 కప్పులు పాలు అయ్యే వరకు మరిగించుకోవాలి. 1/2 కప్పు పాలు మనకి మరిగిపోవాలన్నమాట. అలా అవ్వాలండి. చూడండి, బాగా మరిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సూజీ రవ్వ, కొబ్బరి ఉంది కదండి, దాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ సిమ్ ఫ్లేమ్లోనే అడుగు పట్టకుండా బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉండాలండి. హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే మాడిపోతుంది. సిమ్ ఫ్లేమ్లో పెట్టి ఉడికించిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్తో 1 కప్పు పంచదార, అలానే 1 కప్పు నీళ్లు వేసుకోవాలి. వేసుకొని పంచదార మొత్తాన్ని కరిగే వరకు కరిగించుకోవాలి. చూడండి, పంచదార మొత్తం ఈ విధంగా కరిగిన తర్వాత దాంట్లోకి ఒక 3 యాలకులను అయితే ఇలా దంచుకొని వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర యాలకుల పొడి ఉన్నట్టయితే యాలకుల పొడి అయినా కూడా వేసుకోవచ్చు. వేసుకొని పాకం ఒక 2-3 నిమిషాలు సిమ్ ఫ్లేమ్లో మరిగించుకోవాలి. చూడండి, లైట్గా తీగ ఫామ్ అయితే సరిపోతుంది. మనకి గులాబ్ జామున్ పాకం అయితే ఎలా ఉంటుందో అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ ఉప్మా రవ్వ, కొబ్బరి ఉంది కదండి, దాన్ని మనం బాగా కలుపుకోవాలి. కాస్త వేడిగా ఉన్నప్పుడు కలుపుకున్నట్టయితే మనకి బాగా సాఫ్ట్గా అవుతుందన్నమాట. వేడి తట్టుకోలేకపోతే మనం కొంచెం చేతిని వాటర్లో తడుపుకుంటూ కలుపుకున్నట్టయితే మనకి చక్కగా కలుపుకోవటానికి వీలవుతుందండి. ఇప్పుడు మెయిన్ పార్ట్ అండి, మనం వీటిని లవ్ షేప్లో చేసుకోబోతున్నాము. మనకి లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ ఉంటాయి కదా, వాటిని ఎలా చేస్తారో ఆ విధంగా చేస్తున్నాను. స్వీట్ ఏదైనా కానీ ఏ రెసిపీ అయినా కూడా టేస్ట్ ఇంపార్టెంట్ అండి. అలానే లుక్ వైజ్ కూడా బాగుండాలి. లుక్ వైజ్ బాగుంటేనే పిల్లలైతే ఇష్టంగా తింటారు కదండి. అలాంటి వాళ్ళ కోసం ఇలా ట్రై చేయండి. నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా మీరు వీడియోలో చూస్తుంటేనే అర్థమవుతుంది. చక్కగా మంచి లవ్ షేప్ వచ్చేలా చేసుకొని ఇలా స్పూన్ ఉంటుంది కదండి, స్పూన్ వెనక భాగంతో మనం లైన్స్ పెట్టుకుంటే ఒక మంచి లవ్ షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మధ్యలో ఇలా స్పూన్ సహాయంతో ఇలా అనుకోవాలి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొంచెం టైం పడుతుంది. మనం నిదానంగా చేసుకున్నట్టయితే ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ షేప్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుంటున్నాను. చూడండి, డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను కదా, ఆయిల్ మరీ ఎక్కువ హీట్లో ఉండకూడదు, అలానే మీడియం హీట్లో కూడా ఉండకూడదండి. సిమ్ ఫ్లేమ్లోనే ఉండాలి. చూడండి, ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ హార్ట్ షేప్స్ ఇవి ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా ఆయిల్లో వేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ తీసుకున్న ప్యాన్ పెద్దగా ఉంది కాబట్టి నేను మొత్తం అన్నీ ఒకేసారి వేసుకున్నానండి. మీరు చిన్న ప్యాన్ తీసుకున్నట్టయితే 2 సార్లు అయితే వేసుకోండి. ఈ ప్యాన్ని నేను ఫ్లిప్కార్ట్లోంచి తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. కింద
ట్యాగ్ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. వీటిని ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో రెండు సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. చూడండి, మనకి చూస్తుంటేనే తినేయాలి అనిపిస్తుంది. ఎంత బాగా వచ్చిందో షేపు. అసలు ఎక్కడ కూడా విడిపోవటం చెడిపోవటం అలాంటివి ఏమీ ఉండవండి. ఇప్పుడు అదే స్టవ్ పైన ఇందాక మనం పాకాన్ని మరిగించి పెట్టుకున్నాం కదా, ఆ పాకాన్ని పెట్టుకొని ఆ పాకం కాస్త వేడైన తర్వాత దాంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ హార్ట్ షేప్ వాటిని అయితే వేసేసుకోవాలి. వేసుకొని రెండు సైడ్స్ కూడా అటు ఇటు పాకంలో వీటిని ములిగించుకోవాలండి. ఒక సైడు పాకంలో ఉంచిన తర్వాత ఇంకొక సైడ్కి కూడా తిప్పేసుకుంటున్నాను. ఇలా రెండు సైడ్స్ కూడా అటు ఇటు తిప్పుకుంటూ మూత పెట్టుకొని 1-2-3 నిమిషాలు అయితే మనం వీటిని పాకంలో ఉడికించుకోవాలి. ఇలా ఉడకటం వల్ల పాకం మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటాయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాల తర్వాత ఇక్కడ నేను మీకు తీసి చూపిస్తున్నాను. చూడండి, పాకం మొత్తాన్ని పీల్చేసుకున్నాయి. చాలా బాగుంటాయండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయి. మరి ఇన్స్టెంట్గా చేసుకునే ఈ ఒక మంచి స్పెషల్ స్వీట్ రెసిపీ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ ఉగాది పండగకి మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.